ఈరోజు డేట్ ఎంతపా? ఏప్రిల్. ఇదంతా చూసి మీకు ఏమైనా ఈరోజు ప్రత్యేకత ఏమైనా అర్థమవుతుందా? వెరీ గుడ్. ఎవరో చెప్తున్నారు. వెరీ గుడ్. ఏమ్మా? ఎర్త్ డే, వరల్డ్ ఎర్త్ డే, ధరిత్రి దినోత్సవం ఈరోజు కదా. కాబట్టి వీటి గురించి మీకు శంకరయ్య సార్ చెప్తాడు. ఒక 5 నిమిషాలు అందరు పిల్లలు. గౌరవనీయులు రఘు సార్ గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు, అలాగే ప్రియమైన విద్యార్థులందరికీ శుభోదయం. ఓకే, మరి ఇక్కడ మనకు చెట్లు కనబడతా ఉన్నాయి కదా, కనబడతా ఉన్నాయా లేదా? తర్వాత ఇక్కడ ఇది ఏమిది? గ్లోబ్ కనబడతా. మరి ఇప్పటికే మీకు సార్ చెప్పినాడు కదా, ఏం దినోత్సవం చెప్పండి ఒకసారి. ఎర్త్ డే. ఎర్త్ డే, ఇంగ్లీష్ లో ఎర్త్ డే అంటారు. మరి తెలుగులో ఏమంటారు చెప్పండి? ధరిత్రి దినోత్సవం. ధరిత్రి అంటే ఏంటి? ధరిత్రి అంటే ఏంటి చెప్పండి? భూమి. ధరిత్రి అంటే ఏమి? భూమి. ఓకే, మరి ఈ యొక్క భూమి దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా లేదా? ఎందుకుంది? ఓకే, మీరందరూ పిల్లలు కాబట్టి రేపటి తరాల ప్రతినిధులు కాబట్టి మీ అందరికీ మేము చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి రాత్రి ఆకాశం వైపు చూస్తారా చూడరా? ఎంతమంది చూస్తారు? వెరీ గుడ్. మరి ఆకాశం వైపు చూస్తే మనకి ఏం కనబడతాయి? స్టార్స్ కనబడతాయి కదా. మరి అలాంటి ఇప్పటి వరకు వాటి సంఖ్య ఎంత ఉందని ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే సుమారుగా 3 ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేశారు. మీకు ట్రిలియన్ అంటే కూడా సంఖ్య ఏమో కొంచెం కష్టమైపోతుంది మీకు. 3 ట్రిలియన్ల గెలాక్సీలు ఉన్నాయని అంచనా వేశారు. మరి ఆ గెలాక్సీలలో మనకు పాలపుంత గెలాక్సీ, మిల్కీ వే గెలాక్సీ అని మరి మన గెలాక్సీ పేరు. ఆ గెలాక్సీలో సుమారుగా 300 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆ 300 కోట్ల నక్షత్రాలు. మరి ఆ మిల్కీ వే గెలాక్సీ ఒకవైపు నుంచి మరోవైపుకు కాంతి వేగంతో, అంటే సెకన్నుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తేనే 1,00,000 సంవత్సరాలు పడుతుంది ఆ యొక్క మన గెలాక్సీని దాటడానికి. ఆ గెలాక్సీలలో మరి మన సూర్యుడు ఉన్నాడు, నక్షత్రం. ఆ నక్షత్రం మనకి నవగ్రహాలని తెలుసు కదా మనకు. అందులో మరి ఒకదాన్ని ఈ మధ్యలో తీసివేయడం జరిగింది. ఏంటి చెప్పండి ఒకసారి? ఓకే, మిగతా గ్రహాలు చెప్పండి ఒకసారి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, జూపిటర్, ఇంకా మరి వీటన్నిటిలో మన ఎర్త్ చాలా అందంగా కనబడతా ఉంది. మరి ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు శోధించిన పరిశోధన ప్రకారంగా ఏ గ్రహానికి లేని విశిష్టత మన భూమికి ఉంది.
అదేంటో చెప్తారా? ఎవరైనా ఒక్కసారి ఆలోచన చేయండి. ఆకుపచ్చ. వెరీ గుడ్, కరెక్ట్. ఇంకా ఇంకా వాటర్. ఈ గ్రహంలో వాటర్, వెరీ గుడ్. ఇంకా ట్రీస్, వెరీ గుడ్. ఇంకా వెరీ గుడ్. అంటే జీవం ఉంది. ఏముంది? ఆ జీవం అనేది ఎక్కడెక్కడ మిగతా గ్రహాలు మనకు వీనస్, మరి మార్స్ వైపు మనిషి వెళ్ళాడు. అంటే మనిషి వెళ్ళలేదు, వెళ్ళాలంటానని ప్రణాళిక రూపొందించుకున్నాడు. కానీ అక్కడ ప్రాంతాన్ని ఇక్కడి నుంచే చూశాడు తన యొక్క మేధస్సుతో. మరి మార్స్ పైన ఎలాంటి జీవం అన్న వాళ్ళు లేవు. ఒక్క భూమి పైన మాత్రమే జీవం ఉంది. అదే మన భూమి యొక్క ప్రత్యేకత. నా అంచనా ప్రకారంగా ఈ విశ్వంలో ఖచ్చితంగా మిగతా గ్రహాలలో ఎక్కడో ఖచ్చితంగా జీవం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి మన దగ్గర జీవం ఉంది. ఓకే, ఇక జీవుల్లో అతి తెలివైన జీవి ఏది? మనిషి. వెరీ గుడ్. మనిషికి చాలా తెలివితేటలు ఉన్నాయి, అలాగే సృజనాత్మక కూడా ఎక్కువగా ఉంది, క్రియేటివిటీ. మరి ఈ మనిషి ఒకప్పుడు మనం కూడా శాస్త్ర విజ్ఞానం ప్రకారంగా మరి ఆది మానవుడు మరి ఎక్కడ నివసించాడు? చెట్ల పైన నివసించాడు. క్రమానుగా మరి నాగరికత వచ్చేసింది. నాగరికత మరి మనం ఈరోజు చాలా ఒక మంచి, అంటే ఏదైతే ఈ యొక్క టెక్నాలజీ మనల్ని గొప్ప మరి గ్రహంగా తీర్చిదిద్దింది. ఏం చేశాడంటే మనిషి ఈ భూమిపైన ఉన్న వనరులు అన్నిటినీ తన స్వార్థం కోసం వాడేసుకున్నాడు. ఓకే, మరి విపరీతమైన జనాభా, ఆ జనాభాతో పాటు ఈ భూమిపైన విపరీతమైన ఒత్తిడి. అంటే భూమి ఎలాగైతే సహజంగా ఉండాల్సిన దాన్ని మనం ఉన్నీయడం లేదు. ఎలాంటి మార్పులు వచ్చాయో ఎవరని చెప్తారా? ఏ మార్పులు వచ్చినాయంటే, ఒకప్పుడు ఈ భూమి మీద విపరీతమైన అడవులు ఉండేవి. విపరీతమైన అడవులు. మరి ఇప్పుడు 33% అడవులు ఉండాలి, కానీ 21% మాత్రమే అడవులు ఉన్నాయి. ఎంత శాతం ఉన్నాయి చెప్పండి? 21% మాత్రమే అడవులు ఉన్నాయి. ఇంకా రోజు రోజుకి అడవులు చాలా చాలా తగ్గిపోతా ఉన్నాయి. అలాగే అంతేనా, మనం ఇష్టం వచ్చినట్ల మన కనీస జ్ఞానం కూడా లేదు ఈ భూమిపైన ఎలా జీవించాలో. ఎందుకంటే మేధస్సు కలిగిన మనిషే ఈ భూమిని సర్వనాశనం చేస్తా ఉన్నాడు, సర్వనాశనము చేస్తా ఉన్నాడు. మరి సుమారుగా 12 లక్షల ఎకరా, సుమారుగా అంటే 1 మిలియన్ హెక్టార్ల అడవి అనేది ప్రతి సంవత్సరం కనుమరుగైపోతా ఉంది. చెప్పండి ఒకసారి, ఎంత? 1 మిలియన్ హెక్టార్లు. ఆ మిలియన్ అంటే 10 లక్షలు కదా. 10 లక్షలు ఇంటూ 2.32 అంటే వేసుకుంటే సుమారుగా 25 లక్షల ఎకరాల ఏంది ఈ యొక్క అడవి అనేది నాశనం అయిపోతా ఉంది. మరి ఈ యొక్క అడవితో పాటు ఈ అడవి చాలా జంతువులు, అలాగే మొక్కలు, సుమారుగా 1 మిలియన్ జీవజాతులు ఈ యొక్క పొడమి పైన
అంతర్ధానం కావడానికి రెడీగా ఉన్నాయి. ఎంత చెప్పండి ఒకసారి? 1,000,000 జాతులు. ఎన్ని చెప్పండి? మిలియన్. 1,000,000. మరి పారిశ్రామిక విప్లవం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి విపరీతమైన కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలైంది. తర్వాత మరి కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చినాయి. ఏం మార్పులు అంటే వేడి, విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా మరి పారిశ్రామిక విప్లవం పూర్వము కంటే ఇప్పుడు 1.42 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. ఎంత చెప్పండి? చెప్పండి గట్టిగా. ఆ 1.42 డిగ్రీలు మరి టెంపరేచర్స్ పెరిగాయి. ఇక 2 డిగ్రీల పెరిగితే 2 డిగ్రీలు ఈ భూమి పైన పెరిగితే ఈ భూమి పైన ఉండే చాలా జీవజాతులకు వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకం. చూడండి, ఇంకొకటి, ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు, మీ నాన్న వాళ్ళ పొలాల్లో విపరీతంగా ఏం చేస్తా ఉన్నారు? మందులు కొడతా ఉన్నారు కదా, మందులు కొడతా ఉన్నారు లేదా? మరి దానివల్ల కూడా ఈ యొక్క వాతావరణం అనేది చాలా నాశనం కావడం జరిగింది. అలాగే ఈ మధ్యలో, ఇంతకంటే ముందు లేకోకుండింది, ఈ మధ్యలో మరి ఏం చేస్తూ ఉన్నారంటే పొలాల్ని కాల్చడం కూడా చేస్తూ ఉన్నారు. 9th క్లాస్ వాళ్ళ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి వెళ్ళొచ్చు. 10th క్లాస్ మరి ఇక వాతావరణాన్ని మనం ఇలాగా నాశనం చేస్తూ పోతే, బాగా వినండి, మరొక్కసారి వినండి, వాతావరణాన్ని మరి ఇలాగా నాశనం చేస్తూ పోతే మరి భవిష్యత్ తరాలు ఈ భూమి పైన నివసించేది ఎలా? నివసిస్తాయా? ఇంతకీ చెప్పండి ఒకసారి. ఒక 500 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మనిషి ఉంటాడా, లేకపోతే జీవులు ఉంటాయా? ఇవన్నీ ప్రశ్నలు. మరి ఈ ప్రశ్నలన్నిటినీ మరి ఇలాగే మనం వదిలిపెట్టి వెళదామా? ఒక్కసారి ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి. ఎందుకంటే మనము రేపటి తరాలకు ఈ అందమైన భూమిని అందించాల్సిన అవసరము అందరికీ ఉందా లేదా? చెప్పండి గట్టిగా. ఉంది. కాబట్టి మరి మనమేం చేయాలంటే ఈ సంవత్సరం ఈ 2026వ దరిద్ర దినోత్సవం సందర్భంగా మనమేం చేయాలంటే ఒక ప్రతిజ్ఞ చేయాల. ఏంటి ఆ ప్రతిజ్ఞ అంటే, ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకోవాలి. ముందుగా ఏం చేయాలి చెప్పండి? మేము మీకు అందరికి చెప్తా ఉంటే ఎక్కడో మైండ్ ఆబ్సెంట్ అయింది, చాలా మందికి ఆబ్సెంట్ అయింది. కొన్ని మాత్రమే నెట్వర్క్ ఉన్నాయి, చాలా నెట్వర్క్ లేదు. మీకోసమే మేము చేసేది, మా కోసం కాదు. రేపటి తరాలని మేల్కొల్పాలని మా ఉద్దేశం. కాబట్టి బాగా వినండి. మరి ఏం చేయాలంటే మనం ఇలాంటి విషయాలన్నింటినీ చర్చించుకోవాలా. మరి ఐక్యరాజ్య సమితి ఒక థీమ్ని ఈసారి ఇచ్చింది. ఏంటంటే అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్. చెప్పండి ఒకసారి, చెప్పండి గట్టిగా. అవర్ ఎనర్జీ అవర్ ప్లానెట్. ఓకే. మరి ఏం చేయాలంటే మనకు ఇన్ని శక్తులు ఉన్నాయి. ఈ శక్తులన్నింటినీ మనము పనికిరాని విషయాలకి వెచ్చిస్తాం. అలా కాకుండా ఇలాంటి పనికొచ్చే విషయాలు, ఈ భూమిని కాపాడే విషయాలపైన మన యొక్క శక్తుల్ని కేంద్రీకరిస్తే రేపటి తరాలకి
అందమైన మరి భూమిని మనం ఇచ్చిన వాళ్ళమవుతాం. అలాగే ఇంకొక విషయం, ఈ మధ్యలో మీ నాన్న వాళ్ళు ఎప్పుడైనా సంతకు వెళ్ళినప్పుడు కూరగాయలు ఏమిట్లో తెస్తారు చెప్పండి ఒకసారి? ప్లాస్టిక్ కవర్లు. ప్లాస్టిక్ కవర్లు మరి ప్రతిరోజు వాడే ప్లాస్టిక్ కవర్లు చాలా ప్రమాదకరం. ప్లాస్టిక్ కవర్లు కుళ్ళిపోవడానికి ఎన్ని రోజులు పడతాయి ఎవరికైనా తెలుసా? ఎవరికి చెప్పండి? వెరీ గుడ్, 400 సంవత్సరాలు పడతాయి. ఎన్ని సంవత్సరాలు? 400 సంవత్సరాలు. మనం ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ కవరు వాడటం వల్ల నువ్వు ఏ కాలంలోనూ చూసుకో, ఏ నదుల్లోనూ చూసుకో, ఆఖరికి సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. 2050కి సముద్రంలో ఉండే చేపల కంటే ప్లాస్టిక్ ఎక్కువైతే ఉందంట 2050 కల్లా. ఒకసారి బాగా వినండి, 2050 కల్లా మరి సముద్రంలో చేపల పరిమాణం కంటే ప్లాస్టిక్ యొక్క పరిమాణము పెరిగేతుందని మరి శాస్త్రవేత్తలు సెలవిస్తా ఉన్నారు. మరి మనం ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి గట్టిగా? ఏం చేయాలా? ఈ యొక్క ప్రకృతిని మనము పరిరక్షణ చేయాలా? చెప్పండి గట్టిగా. ప్రకృతిని మనము పరిరక్షణ చేయాలా? ఏం చేయాలా? ఒకటి, చెట్లు నాటాలా. ఏం చేయాలా? గట్టి చెప్పండి. నాటుతారా? ఈరోజు మనము ధరిత్రి దినోత్సవం ఉంది కాబట్టి దానికి సూచనగా ఒక మొక్కను మనం నాటుదాం మేడం గారి చేత. ఓకే, అర్థమైందా? వచ్చే వానకాలం వస్తుంది కదా, అప్పుడు మన పాఠశాలని చాలా బాగా ఎక్కడ మన మేడం చాలా మొక్కలంటే చాలా ఇష్టం. చూసినారా మేడంకి? చాలా చాలా ఇష్టం మొక్కలు మేడం అంటే కదా. కాబట్టి మనమందరూ చెట్లు నాటడం మన యొక్క పడి కదా. మన పడిని మనం అంత చెట్లు మొత్తం చెట్లు వేద్దాం. మరి ఎంతమంది రెడీగా ఉన్నారు చెట్లు వేయడానికి వచ్చే సంవత్సరం? చెప్పండి, గట్టి చెప్పండి. మేము రెడీగా ఉన్నాం సార్ అని చెప్పండి. గట్టి చెప్పండి. ఏం చేయాలంటే చెట్టేసి మనం ఊరుకునే ఉంటే అవి చెట్లు నవ్వుతాయా? నవ్వుతాయా? కాబట్టి మనం ఏం చేయాలి? వాటికి రోజు నీళ్లు పెడుతూ అలాగే వాటికి కంచె పెడుతూ సంరక్షించాలా. ఏం చేయాలా? సంరక్షించాలా. మేడం గారు వచ్చారు మరి.